తెనాలిని ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశంలో అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. తెనాలిని విజయవాడ, గుంటూరు నగరాలకు దీటుగా అభివృద్ధి చేసే దానిలో ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి విలేకరులతో మాట్లాడుతూ 10 కోట్ల రూపాయలు పట్టణంలో పలు అభివృద్ధి పనుల కోసం మంజూరు చేసినట్లు చెప్పారు. ఇవి కాకుండా ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన వీధి కుక్కల బెడదని తొలగించేందుకు సమీక్ష జరిపామని, అలాగే శానిటేషన్ మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్త మరింత మెరుగ్గా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు జరిగేలా మెయిన్ ట్రంక్ లైన్ పరిశీలన చేసి ఎటువంటి లోపం లేకుండా చూడాలని అధికారులని ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. చిన్నరావూరు పార్కుని ఎలా అయితే అభివృద్ధి చేశామో ఐతానగర్లోని ఫైకస్ పార్కుని కూడా మే నెలలోగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధిని ముందుకు తీసుకువెడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఇదే విధంగా ప్రధాన కాలువల్లో వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని మే నెల 1 నుంచి 30 వరకు ముందుగానే చేపడుతున్నట్లు తెలిపారు. మే 17వ తేదీన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరుతున్న నేపథ్యంలో కార్యాలయం మార్పు చేసేందుకు జూన్ 1వ తేదీన మున్సిపల్ కాంప్లెక్స్లోకి అధికారులు, సిబ్బంది అంతా షిఫ్ట్ అవుతున్నట్లు తెలియజేశారు. పీపీ విధానంలో పురపాలక సంఘాన్ని కొత్తగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. పినపాడు, మల్లెపాడు, ఐతానగర్ బరియల్ గ్రౌండ్ ని విస్తరించే దానిలోనూ, చెజిపేటలో బరియల్ గ్రౌండ్ కు స్థలం సేకరణలోనూ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. డ్వాక్రా మహిళలు వారి స్వయం సమృద్ధిని సాధించే దిశగా మహిళా భవనాన్ని మీ మొదటి వారంలో ప్రారంభిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈ సమీక్షా సమావేశంలో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవ మంత్రి గారు నారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు 10 crores శాంక్షన్ చేసి ఆ డబ్బులు ఇచ్చారు. దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలనే దానిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. వీటితో పాటు ప్రజలు ఎక్కువగా రీసెంట్గా మనకి ఈ వీధి కుక్కల గురించి ఒక సమస్యగా అనేక సందర్భాల్లో వార్డులో పర్యటించినప్పుడు కానివ్వండి, లేకపోతే మనం సోషల్ మీడియాలోనూ వివిధ మాధ్యమాల్లో వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. దానిపైన చైర్పర్సన్ గారు కూడా అది ప్రయారిటీ తీసుకుందాం అని చెప్పడంతో కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏ విధంగా ఇటువంటి పరిస్థితి తెనాల్లో ఎవరు కూడా భయపడే విధంగా ఉండకూడదనే ఒక ప్రయత్నంతో ముందుకెళ్ళాలనే దానిపైన మేము సమీక్షించుకుంటాం. తడి చెత్త, పొడి చెత్త ఇంకా మెరుగ్గా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీని గురించి ఆల్రెడీ మేము దాదాపు 4 కోట్ల రూపాయలతోటి కొత్త యంత్రాలు కూడా కొన్నాం. తెనాలి పట్టణంలో కూడా పౌరులందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ వేస్ట్ బాస్కెట్లు, బిన్స్, ప్లాస్టిక్ బిన్స్ ఇవన్నీ కూడా అనేక ప్రాంతాల్లో సిద్ధమై అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వీటితో పాటు రక్షిత మంచినీటి పథకం వేసవి కాలంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మెయిన్ ట్రంక్ లైన్ మొత్తాన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమని నేను చెప్పడం జరిగింది. గతంలో ఇచ్చిన మాట మేరకు చిన్నరావూరు పార్క్ని ఏ విధంగా అద్భుతంగా చేసాము, ఐతానగర్లో కూడా ఫైకస్ పార్క్ ప్రణాళిక సిద్ధం చేసాం. టెండర్లు కూడా పూర్తి అయిపోయింది. ఈ మే మాసంలో ఆ పనులు ప్రారంభించి వర్షాలు వచ్చే లోపు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా తెనాలి ప్రజలకి అది కూడా అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. మరుగునీటి కాలువలు, అదేవిధంగా పంట కాలువలు, వాటిని అన్నింటినీ ఏ విధంగా క్లీనప్ చేశామో ఒక నెల ముందే ఈసారి జూన్ మాసం కాకుండా మేలోనే టేకప్ చేద్దామని అనుకున్నాం. మే 1వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు తెనాలి ప్రాంతంలో మన పట్టణంలో ఉన్న ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున క్లీనప్ అనేది మొదలుపెట్టి పూర్తి చేసుకుంటాం. మే 17వ తారీఖున స్వచ్ఛాంధ్ర నిర్వహించాలని అనుకున్నాం. భారీ ఎత్తున ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మున్సిపల్ ఆఫీసు ఇంకా ఫర్దర్గా రెనోవేషన్స్ ఇవన్నీ కుదరవు. ఆ బిల్డింగ్ మార్చి కొత్త బిల్డింగ్ కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాం. సో జూన్ 1వ తారీఖు కల్లా ఇక్కడున్న సిబ్బంది, ఇక్కడున్న సామాగ్రి మొత్తం మనం మార్కెట్ కాంప్లెక్స్ ఏదైతే నిర్మాణం చేసామో అక్కడ షిఫ్ట్ అయ్యేటట్టు ఆల్రెడీ దానికి ప్లానింగ్, డిజైన్స్ ఇవన్నీ కూడా మనకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అడ్వైజర్ ఉన్నారు. ఆ అడ్వైజర్ గారు ఇచ్చిన డిజైన్స్ అన్నీ కూడా కమిషనర్ గారు సమీక్షిస్తూనే ఉన్నారు. అప్రూవల్స్ కూడా దాదాపు అయిపోయినాయి. సో కొత్త పీపీపీ విధానంలో ఒక అద్భుతమైన డిజైన్ తోటి ఈ ప్రాంతంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం
జూన్ కల్లా ప్రారంభిద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమాలతో పాటు ఈ ప్రజలు మనం ప్రజలు కోరుకునే ప్రధానమైన అంశాలు ఏవైతే మన స్కూల్స్ కానివ్వండి, ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, లేదా గతంలో నిర్మాణం సగంలో ఆగిపోయిన అర్బన్ హెల్త్ సెంటర్స్, బెరియల్ గ్రౌండ్స్ విషయంలో పినపాడులో ఒక బెరియల్ గ్రౌండ్, మల్లెపాడులో ఉన్న ఎగ్జిస్టింగ్ బెరియల్ గ్రౌండ్ని ఎక్స్టెన్షన్, ఐతానగర్లో కూడా అదే విధంగా ఉన్న బెరియల్ గ్రౌండ్స్ ఎక్స్టెన్షన్ చేసేటట్టు, చెంచుపేట ప్రాంతంలో వీలైతే అక్కడ కూడా భూసేకరణ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ ఒక బెరియల్ గ్రౌండ్ నిర్మాణం చేయాలని కమిషనర్ గారికి కోవడం జరిగింది. దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తహసీల్దార్ గారి సౌకర్యంతో, సహకారంతో అక్కడ కూడా ఆ కార్యక్రమం పూర్తయ్యేటట్టు తప్పకుండా మేము